నిన్ను మించిన మేధావి అని తెలుసుకో. కనుక మేధావి విక్రమక్రమ, అలాంటి మేధావుడు విక్రముడు క్రముడు. ఇక్కడ మనం విక్రమి చెప్పి మళ్ళీ విక్రమ అంటే విక్రమము కలవాడు విక్రముడు, విక్రమమే ఆయన. చూడండి, అయితే ఈ క్రము అనే పదం ఉన్నదే చాలా విశేషం. ఈ వింటూ ఉంటే విష్ణువుకు సంబంధించిన ఈ నామం చాలా గొప్పది, ప్రఖ్యాతులు ఉంది. త్రివిక్రమ విన్నాం మనం. ఆయన త్రివిక్రముడు అంటే 3 లోకాలు నిండిపోయాడు ఎప్పుడు వామన అవతారంతో వచ్చినప్పుడు. అంతకు ముందే నిండి ఉన్నాడు, ఆ జ్ఞానం కలిగించాడు బలిచక్రవర్తికి, అంతేగాని కొత్తగా వ్యాపించలేదు. ఇది తెలుసుకో ఇక్కడ. ఎందుకంటే బలిచక్రవర్తి పుట్టకముందే వేదం ఉంది. ఆ వేదంలో ఉంది ఇదం విష్ణు విచక్రమే త్రేధా నిధదే పదం. భగవానుడు 3 స్థానములందు తన పదం పెట్టాడు అన్నాడు. పాదం పెట్టేంటే అర్థం ఏంటి? తన స్వాధీనం చేసుకున్నాడు, తానక్కడ వ్యాపించాడు. అది క్రము పాద విక్షేపే అని ధాతువు. క్రమశబ్దానికి అర్థం పాదముంచుట. దీన్ని మనం ఆక్రమించుట అంటే చక్కగా వెళ్ళి పాదం పెట్టేంటే తన స్వాధీనపరుచుకున్నా అని అర్థం. అది ఎక్కడ ఆక్రమించాడు? అన్ని చోట్ల ఆక్రమించాడు, విశేషంగా క్రమించాడు ఆయన. త్రిపాదూర్ధ్వ ఉదయిత్ పురుష పాదోస్యేహా భవాత్ పునః తతో విశ్వం వ్యక్రామత్ శాసనానసనే ఉభే అన్నాడు ఇక్కడ. అంటే తిని బతికేవి కొన్ని, తినకుండా బతికేవి కొన్ని ఉన్నాయి. జీవులు 2 రకాలు. ఆ 2 రకాల జీవులతో ఉన్న ఈ జగత్తంతా వ్యాపించిన వాడెవడో ఆయన పరమాత్మ అని చెప్పాడు. ఇలా వీటన్నిటి ఎందుకు క్రమించాడు కదా. క్రమించుట అంటే ఆక్రమించుట, అదే వ్యాపించుట అని అర్థం. వ్యాపకుడే విష్ణువు గనక విక్రమ అంటే వ్యాపించినటువంటి వాడు. ఆ వ్యాపించుతూ క్రమం పాదం పెట్టాడు. పాదం పెట్టుట అంటే గమన శక్తి, ఇది అర్థం ఇక్కడ. గమన శక్తి విష్ణువు. అందుకే ఇంద్రియాల్లో ఒక్కొక్క ఇంద్రియంలో ఒక్కొక్క పేరుతో భగవంతుడు ఉంటాడు. పాదమునకు విష్ణువు అధిపతి అన్నారు ఇక్కడ. కంటికి సూర్యుడు ఇలా చెప్తూ పాదములకు విష్ణువు అన్నారు. విష్ణువు ప్రధానంగా పాదములకు అధిపతి కనుకనే క్రమ విక్రమ ఈ పాదములు ఆయనకే వర్తిస్తున్నాయి. ఎందుకు ఆ మాట చెప్పారు అంటే గమన శక్తి. పాదం అంటూ ఊరికనే ఒక అవయవం కాదు, గమన శక్తికి సంకేతం. భగవద్ అవయవాలు శక్తికి సంకేతం. భగవంతుడి కన్ను అంటే దర్శన శక్తి, భగవంతుడి కాలు అంటే గమన శక్తి. మనకి కంటిలో దర్శన శక్తి ఉంటుంది, కాలిలో గమన శక్తి ఉంటుంది. కానీ భగవంతుడి గమనశక్తే కాలు, దర్శన శక్తే నేత్రం. ఇది తెలుసుకోవాలి. అందుకే భగవంతుడి అవయవాలంటే తద్దర్శన శక్తులు, చలన శక్తులు ఇత్యాదులు. కనుక క్రమం పాద విక్షేపణ ధాతువు ప్రకారంగా గమన శక్తి కలవాడు అని. అంటే సృష్టి అంతా వ్యాపించినప్పుడు గమనం ఉందా లేదా సృష్టిలో, ఇదో ఆలోచించమన్నాడు. సృష్టి ఎప్పుడూ గమిస్తూనే ఉంది. అందుకే దీనికి మరో పేరు జగత్. జగత్ అనే పేరుకి గచ్చల్ లక్షణం, గమనం చేసే లక్షణం కలిగింది జగత్తు. గమనం అంటే కదలిక. కదలికను ఎలా పోలుస్తావు? ఇది చెప్పు. అన్నీ కదులుతున్నాయంటే ఒక విధంగా ఒప్పుకుంటున్నాం, అన్నీ కదులుతూనే ఉన్నాయి. నేను ఇప్పుడు కదలట్లేదని కూర్చున్నా కదిలిపోతున్నాం మనం. ప్రతివాడు ప్రతి దాంట్లో కదలికుంది. కదలిక లేకపోతే జగత్తే లేదు. ప్రతి దానిలో కదలికుంది, అణువులో కూడా కదలికుంది. దాన్ని మనం స్పందన అంటాం. ఈ కదలిక రూపంతో జగత్తులో ఎవడున్నాడో వాడు క్రమ విక్రమ అని 2 పదములతో చెప్తున్నాడు. కదలికగా కలవాడు, విశేషించి కదిలేవాడు, 2 కూడా విక్రమ క్రమ అనే మాటకి ఇది అర్థం. కనుక ఆ కదలిక రూపంతో జగత్తులో ఉన్నటువంటి వాడు అని చెప్తూ క్రాంతే విష్ణుం అని మనుస్మృతిలో మాట ఉన్నది. క్రాంతే అంటే గమన శక్తిని విష్ణువుగా చెప్తున్నారు. అందుకు ఒక్కొక్క సమయంలో భగవన్నామం తలంచుకోవాలి అని మనం చెప్పేటప్పుడు గమనే వామనం చేయవ, నడిచేటప్పుడు వామన్ను తలుచుకో అని చెప్పారు. అంటే వామరుని నడక అద్భుతమైన నడకండి. ముందు ఎలా నడిచొచ్చేది బుడి నడకలు బుడి నొడుబులు నొడుబుచ్చు ఇలా దిగబడగా జిడిముడి తడబడగా వడుగు సేరెన్ రాజున్ అని చెప్పాడు ఇక్కడ. బుడి నొడుబులు నొడుబుచ్చు, జిడిముడి తడబడగా ఇలా దిగబడగా అలా వస్తున్నట్ట చిన్న అడుగులు వేసుకుంటూ వచ్చినవాడు. చిన్న అడుగులతో తర్వాత ఏం చేశాడు? ముల్లోకాలు ఆక్రమించున్నాడు. అంటే ముల్లోకాలు ఆక్రమించి ఉన్నవాడిని నాయన అని చూపించాడు. నువ్వు ఇచ్చేది నాకేమిటి? 3 లోకాలు, 3 అడుగులు. నా అడుగులు 3 లోకాలు ఉన్నాయి. 3 అడుగులతో మొదలైన కథ కదా. ఒంటివాడ నాకు 1-2 అడుగుల మేరయిమ్ము సొమ్ము మేరయొల్ల కోర్కె తీర బ్రహ్మకు 1 ముట్టెదా దాన కుతుక సాంద్ర దానవేంద్ర అన్నాడు కదా ఇక్కడ. అడుగులతో మొదలైంది కదా. 3 అడుగులు నేల అన్నాడు, 3 అడుగులు నేలైనా అన్నాడు. నువ్వు రిలేటివ్ టర్మ్ 3 అడుగులు, నా అడుగులవి, నీ అడుగులు ఇంతే అనుకున్నాడు ఆయన. తన అసలు రూపం చూపించాడు ఆయన. 3 అడుగులు తానే ఉన్నాడు ఇక్కడ. అది ఆ సత్యం తెలియగానే అహంకారం వంగిపోయింది అంతే. అది ఆ కథలో చూపిస్తున్నాడు. కనుక
గమనశక్తిగా ఉన్నటువంటి వాడు అని మాట. అంటే సృష్టిలో కదలిక భగవంతుని యొక్క స్వరూపము. అదే క్రమ విక్రమ. ఎప్పుడు ఏది కదలాలి, కదలికకే పరిణామం అని పేరు. కదలటంటే మూమెంట్ అనే కాదు, పరిణామం. ఒకటి ఉన్నది మరొకటికి మారిందంటే కదలిక ఉందని అర్థం. కానీ కదలికని మనం పరిణామ రూపంలో చూడగలం. కానీ సృష్టికి పరిణామము కలిగించువాడు. మరి స్థితికారకుడు విష్ణువు అంటారు కదా. పరిణామం లేకపోతే స్థితి ఎలా ఉన్నది? విత్తనం విత్తనంగా ఉంటే బాగుండదు. ఒక పిల్లవాడిని ఏ తల్లిదండ్రులు ఎప్పుడూ పాలుడుగా ఉండుము అనరు. వాడు క్రమంగా పరిణామం చెందాలి. అదే కదలిక. ప్రతిదానిలో ఈ కదలిక రూపంలో ఉంది ఈశ్వర శక్తి. మనకు తెలియకుండానే వద్దన్నా పరిణామం కలుగుతుంటుంది. ఈ పరిణామం ఉంటేనే స్థితి ఉంటుంది. కదలికపోతే స్థితి ఎలా ఉంటుంది? కానీ స్థితికారకుడైన నారాయణుడు ఈ కదలిక రూపంలో ఉన్నవాడని క్రమ విక్రమ విక్రమి. అయితే ఈ కదలిక పిచ్చి కదలిక కాదు, దాని వెనక ఒక సిస్టమ్ ఉంది, ఒక నాలెడ్జ్ ఉంది. అందుకే మేధావి విక్రమక్రమ. ఇంత క్రమంతో ఎందుకు నడిపాడంటే ఈశ్వరుడు గనక. ఈశ్వరుడు ఈ విధంగా ఉంటాడు. ఈశ్వరో విక్రమి ధన్వి మేధావి విక్రమక్రమ. ఇది చెప్తూ అలాంటి ఆయన్ని మించిన మేధావి లేడంటే ఆయన్ని మించిన వాడు ఎవడు లేడని తెలిసిపోయింది కనుక తర్వాత నామ అనుత్తమ.